కొత్త జిల్లాలు ఏర్పడ్డాయంటే చాలు చాలామంది టీచర్లకు టెన్షన్ మొదలవుతుంది. మన పోస్టింగ్ ఎక్కడా, ఏ జిల్లాకి వెళ్తాం అని. ఈ ప్రాసెస్ అంతా చూస్తే భలే కన్ఫ్యూజింగ్గా, కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మనం ఈ కేటాయింపుల వెనుక ఉన్న లాజిక్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. కరెక్ట్. ఇదే మనందరి మదిలో మెదిలే ప్రశ్న. కొత్త జిల్లాలు వచ్చాక ఒక టీచర్ పోస్టింగ్ను ఎలా డిసైడ్ చేస్తారు? దీని వెనకున్న సిస్టమ్ ఏంటి? ఏ రూల్స్ ప్రకారం ఈ అలాట్మెంట్స్ చేస్తారు? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. చూడ్డానికి ఇంత పెద్ద ప్రాసెస్లాగా అనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మొత్తం సిస్టమ్ వెనుక ఒక పక్కా లాజిక్ ఉంది, ఒక క్లియర్ ఫౌండేషన్ ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. నమ్మండి, ఇంత కాంప్లెక్స్గా కనిపించే ఈ ప్రాసెస్ అంతా కేవలం మూడు కోర్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. అంతే. ఆ మూడింటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. అవును, ఈ 3 సూత్రాలే ప్రతి అలాట్మెంట్ నిర్ణయానికి ఫౌండేషన్. ఇవే మొత్తం ప్రాసెస్ను నడిపిస్తాయి. సరే, ఇక లేట్ చేయకుండా ఆ 3 కీలక సూత్రాలేంటో చూసేద్దాం. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది లోకాలిటీ, అంటే స్థానికత. సింపుల్గా చెప్పాలంటే ఒక టీచర్ ఏ జిల్లాకు లోకల్, వాళ్ల లోకల్ క్యాండిడేట్ స్టేటస్ ఏంటి అనేదే ఇక్కడ పాయింట్. బేసిక్గా ఏ జిల్లా మీద మనకు ఫస్ట్ క్లెయిమ్ ఉంటుందో డిసైడ్ చేసేది ఇదే. ఇక రెండోది సీనియారిటీ. ఇది చాలా సింపుల్. ఒకే క్యాడర్లోని టీచర్లలో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి, అంటే ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేసేదే ఈ సీనియారిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ సీనియారిటీని కూడా పాత ఉమ్మడి జిల్లా ఫైనల్ లిస్ట్ ఆధారంగానే తీసుకుంటారు. ఫైనల్గా మూడోది వేకెన్సీలు, అంటే ఖాళీలు. కొత్త జిల్లాల్లో ఎన్ని పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి అనే దానిపైనే మనకున్న ఆప్షన్లు ఆధారపడి ఉంటాయి. ఎక్కువ వేకెన్సీలుంటే ఎక్కువ చాయిస్ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ, అంతే. సో ఈ మూడింటిని కలిపి ఒక ఫార్ములాలాగా చూడొచ్చు. లోకాలిటీ మనకు ఏ జిల్లా మీద హక్కుందో చెప్తుంది. సీనియారిటీ ఆ జిల్లాలో సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ని ఇస్తుంది. వేకెన్సీలు అక్కడ మనకి ఏమేం ఆప్షన్లున్నాయో చూపిస్తాయి. ఈ 3 కలిస్తేనే ఫైనల్ అలాట్మెంట్. ఇదొక పర్ఫెక్ట్ ఈక్వేషన్ అన్నమాట. అయితే ఆగండి, ఈ ప్రాసెస్ అంతా కేవలం రూల్స్, నంబర్స్, ర్యాంకులతోనే నడవదు. దీనిలో ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది. కొన్ని స్పెషల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తారు. అసలు ఆ స్పెషల్ కేటగిరీలేంటి, వాళ్లకు ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయారిటీ కేటగిరీస్లో ముఖ్యంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత క్యాన్సర్, హార్ట్ సర్జరీ లాంటి సీరియస్ మెడికల్ కండిషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే స్పౌస్ కేటగిరీ, అంటే భార్యాభర్తలిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్లకు కూడా ప్రయారిటీ ఉంటుంది. చూసారా, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఇది కేవలం ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు. ఆరోగ్యం, ఫ్యామిలీ లాంటి విషయాల్లో కంపాషన్, ఎంపతీకి కూడా చోటుందని ఇది చూపిస్తుంది. ఇది చాలా మంచి విషయం కదా. ఓకే, ఇప్పటివరకు మనం ప్రిన్సిపల్స్ చూసాం. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్, అంటే ఈ అలాట్మెంట్ జర్నీ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫైనల్ లిస్ట్ వచ్చిన దగ్గర్నుంచి కొత్త జిల్లాలో డ్యూటీలో జాయిన్ అయ్యే వరకు ఏమేం జరుగుతుందో చూద్దాం. ఈ మొత్తం జర్నీలో మనకు 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఫైనల్ సీనియారిటీ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. స్టెప్ 2, కొత్త జిల్లాల్లో వేకెన్సీస్ ఐడెంటిఫై చేస్తారు. ఇక మూడో స్టెప్లో టీచర్స్ తమ ప్రిఫరెన్సెస్ సబ్మిట్ చేస్తారు. 4ది, సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుంది. 5వ స్టెప్లో ఫైనల్ అలాట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత 6వ స్టెప్లో అఫీషియల్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఇక చివరిగా 7వ స్టెప్లో కొత్త జిల్లాలో డ్యూటీలో రిపోర్ట్ చేయాలి. అంతే, ప్రాసెస్ కంప్లీట్. ప్రాసెస్ అంతా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి 2 పద్ధతులు వాడుతుంటారు. ఒకటి కంప్యూటరైజ్డ్ సిస్టమ్, ఇక్కడ అలాట్మెంట్ అంతా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా చేస్తుంది. రెండోది డైరెక్ట్ కౌన్సిలింగ్, ఇక్కడ టీచర్లే స్వయంగా వచ్చి తమ పోస్టింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 2 మెథడ్స్ వాడటానికి కారణం ప్రాసెస్లో పారదర్శకత ఉండేలా చూడటమే. రైట్, ప్రిన్సిపల్స్ అర్థమయ్యాయి, ప్రాసెస్ కూడా తెలిసింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, దీనికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదొక యాక్షనబుల్ చెక్ లిస్ట్ లాంటిది. దీన్ని ఫాలో అయితే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మన ప్రిపరేషన్ చెక్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్, మన ఎగ్జాక్ట్ సీనియారిటీ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. రెండోది, అన్ని జిల్లాల్లోని వేకెన్సీ డీటెయిల్స్ని జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. మూడోది, ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్ట్రాటజిక్గా ఆలోచించాలి. నాలుగోది,
స్పెషల్ కేటగిరీస్ అంటే స్పౌజ్ లేదా మెడికల్ అయితే దానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైంది డీఈఓ ఆఫీస్ నుంచి వచ్చే అఫీషియల్ నోటిఫికేషన్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా ఒక అత్యంత కీలకమైన అప్డేట్. ఇది అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్, రూల్స్ అనేవి పర్మనెంట్ కాదు. అవి ఎప్పుడైనా మారుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో అప్డేటెడ్గా ఉండటం చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో జియో 317 వచ్చినప్పుడు రూల్స్ మొత్తం ఎలా మారిపోయాయో మనకు తెలుసు. సో ఎప్పుడైనా కొత్త జీవోలు రావచ్చు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కి ఆమోదం వచ్చేసింది. అంటే పాత 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇక చెల్లదు. దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా 6 జోన్స్ 2 మల్టీ జోన్ల సిస్టమ్ వస్తోంది. అంతేకాదు, ఇక నుంచి లోకల్ స్టేటస్ని 26 కొత్త జిల్లాల ఆధారంగా డిసైడ్ చేస్తారు. ఈ కొత్త ఆర్డర్ అనేది మనం మొదట చెప్పుకున్న 3 సూత్రాల్లో అత్యంత ముఖ్యమైనదైన లొకాలిటీని డిసైడ్ చేసే పద్ధతినే ఫండమెంటల్గా మార్చేస్తుంది. సో దీన్ని బట్టి లేటెస్ట్ రూల్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఒక్కటే, రూల్స్ మారొచ్చు. అందుకే ఎల్లప్పుడూ జిల్లా విద్యాశాఖాధికారి అంటే డీఈఓ ఆఫీస్ నుంచి వచ్చే లేటెస్ట్ డైరెక్టివ్స్ని మాత్రమే నమ్మాలి. అవే అత్యంత విశ్వసనీయమైనవి. వాట్సాప్ ఫార్వర్డ్లనో అనధికారిక వార్తలనో అస్సలు నమ్మొద్దు. సరే, ఈ ప్రాసెస్ మీద ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది. కానీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి.